చింత గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చూసుకుంటే ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారితో నాకు మంచి మిత్రత్వం ఉంది, దాదాపుగా 20 సంవత్సరాల పాటు మా మధ్య స్నేహంగానే ఉంది అన్నట్టు మాట్లాడారు. నేను భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించను అన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు. ఇంకోవైపు ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, బట్ ఇప్పుడే చెప్పలేను అన్నట్టు కూడా ఆయన మాట్లాడితే, ఒకవైపు ఏంటంటే ఆయన వైసీపీలోకి వెళ్తారనే చర్చ, ఇంకో చర్చ ఏంటంటే ఆయన జనసేనలోకి వెళ్తారని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపు ఏంటంటే ఆయనకు సజ్జలకును విజయసాయికి మధ్య ఏదో చెడింది అన్నట్టు కూడా వస్తున్న క్రమంలో మీరేం చెప్తారు? మీకు ఏమనిపిస్తుంది? మరి విజయసాయి రెడ్డి గారు జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా బహుశా, లేకపోతే మళ్ళీ వైసీపీలోకి వెళ్తారన్నది దీని మీద మీరేం మాట్లాడు? ఇక్కడ విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఫూలిష్ స్టేట్మెంట్ అది. నీకు స్నేహం ఉంటే స్నేహం పెట్టుకో, ఎవరొద్దున్నారు? స్నేహం వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. దాన్ని ఎత్తి చూపటమే ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తిగా ఆయన డ్యూటీ. జగన్మోహన్ రెడ్డి పార్టీలో విజయసాయి రెడ్డి గారు ఉంటే, పవన్ కళ్యాణ్ నా మిత్రుడు కాబట్టి పవన్ కళ్యాణ్ 34,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటే దాన్ని విమర్శించకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసిన వ్యక్తి అవుతారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి అవుతారు విజయసాయి రెడ్డి. పవన్ కళ్యాణ్ తలాతోక లేకుండా పొంతలలేని మాటలు మాట్లాడుతుంటే ఈరోజు ఒక మాట్లాడి రేపు ఒక మాటలు మాట్లాడి, రోడ్డు పక్కన స్ట్రీట్ సర్కస్ ఉంటుంది, పాత రోజుల్లో దాన్ని దొమ్మరి ఆట అనేవాళ్ళు. దాంట్లో వాళ్ళు ఒక కోతిని పల్టీ కొట్టిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆ కోతిలాగా పల్టీ కొడుతూ ఉంటాడు, ఒక మాట మీద నిలబడాడు. అట్లా పల్టీ కొట్టే పవన్ కళ్యాణ్ని మాట మీద నిలకడ లేని వ్యక్తి, చిత్తశుద్ధి లేని వ్యక్తి అని నువ్వు విమర్శించకపోతే, పవన్ కళ్యాణ్ని విమర్శించకపోతే, నీ స్నేహం వల్ల విమర్శించకపోతే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వైసీపీ పార్టీకి, వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్న వ్యక్తి అవుతావు. నువ్వు రాజకీయాలకు పనికిరావు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో తీసుకోకూడదు. అసలు పవన్ కళ్యాణ్లో మీతో ఉన్న స్నేహం కారణంగా నేను పవన్ కళ్యాణ్ విమర్శించనంటే, నిన్ను పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవడు విమర్శించమంటలేదు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విమర్శించమంటున్నారు. పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని, తెలుగుదేశం పార్టీకి తొత్తుగా వ్యవహరించే వ్యక్తిని, తోట త్రిమూర్తులు గారేమో ఒక స్థానంలో పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగి చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ రాకులు తినే వ్యక్తి, ఈయనేమో 170 స్థానాల్లో పోటీ చేస్తే మరి చంద్రబాబు నాయుడు ఏ నీళ్ళు తాగుతున్నాడో, చంద్రబాబు నాయుడు ఏం తింటున్నాడో నాకు అర్థం కాదు. ఈ మాటలు ఎత్తి చూపాలి కదా. ఎత్తి చూపకపోతే విజయసాయి రెడ్డి వైసీపీలో ఉండి ఈ మాటలు ఎత్తి చూపకపోతే వైసీపీలోకి అర్హత లేదు, గేట్ క్లోజ్ చేయాలా, నో ఎంట్రీ ఫర్ విజయసాయి రెడ్డి బోర్డు పెట్టేయచ్చు వైసీపీ ఆఫీస్ ఎదురుగా. అంటే కోటరిని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కోటరిని నమ్మకుండా ఉంటే బాగుపడతాడు అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక పార్టీలో ఏమవుతుందంటే, పార్టీలో నంబర్ 1 ఎప్పుడు సుప్రీం అండి. దాన్ని ఆ స్థానం ఎవరు కదిలించలేరు, ఆ స్థానం ఒకళ్ళు ఆక్రమిస్తారు. కానీ రెండో స్థానం కోసం పోటీ ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా నేనే ఉన్నాను అని ఒక పిచ్చి, ఒక మానసిక రోగం, ఒక దాన్ని నన్ను ఎంత కోపం వస్తుందంటే దానివల్లనే పార్టీ నాశనం అయింది. నేనే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత క్లోజు, నా మాట గెలుతుంది పార్టీలో అనే ఒక పిచ్చి, ఒక మూర్ఖత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోవడం కారణమే. ఇలాంటి వాళ్ళు కొట్టుకోవడం వల్లనే నా మాట గెలవాలా, నాదే పై చేయి కావాలా అని. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో నేను ఒక విషయంలో నేను తీవ్రంగా విభేదిస్తాను. అమరావతి 5 లక్షల కోట్ల అవినీతి అని ప్రజలకు చెప్పాలి అని 2022 నుంచి ఆయన చుట్టూ నేను చెప్పులరిగేలా తిరిగాను. ఆ విషయం ప్రజలకు చేరవేసి ఉంటే, ప్రతి ఒక్క పౌరుడికి చెప్పి ఉంటే బహుశా కూటమి ఏర్పడేది కాదు. అది చెప్పకుండా ఒక రాజధాని 3 రాజధానులని పెట్టి లేనిపోంది పట్టుకున్నారు. 5 లక్షల కోట్ల అవినీతి స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఇస్తారా? ఆవగింజదు. హిమాలయ పర్వతం అంతా స్కామ్, నీ కళ్ళజడు ఉందో ఇదిరా బాబు స్కామ్ అని చెప్తుంటే కూడా బుర్రకెక్కదు. ఈ రోజుకి బుర్రకెక్కదు వాళ్ళకి. 5 లక్షల మంది 5 కోట్ల మంది ప్రజలను దోచి 29,000 మందికి పంచిపెట్టే స్కీమేరా బాబు ల్యాండ్ పూలింగ్ అని ప్రజలకి చెప్పమంటే వాళ్ళకి ఎక్కట్లేదు. ఈవీఎంల విషయంలో అరే బాబు మైక్రో కంట్రోల్ వెరిఫికేషన్ చేయమని సుప్రీంకోర్టు చెప్తే ఎస్ఓపీలో అది ఎక్కడా లేదు, దీన్ని ఛాలెంజ్ చేద్దామంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, ఇది మేము చదివినాము, మా అడ్వకేట్లు అందరూ చదివినారు, మాకెవరికి తెలియదు, నీకేం తెలుసు అన్నారు. సరే బాబు మీకు తెలియకపోతే వదిలేసేయండి, నమస్తే అని చెప్పి నేను హర్యానాలో, మహారాష్ట్రలో అభ్యర్థుల చేత
ఛాలెంజ్ ఇస్తే రివైజ్ ఎస్ఓపి ఇచ్చింది. అంటే పాత ఎస్ఓపిలో తప్పులు ఉన్నాయి సరిదిద్దుకుంటున్నామని కొత్త ఎస్ఓపి ఇచ్చింది. మీ దగ్గరకు వస్తే మాకు అన్ని తెలుసు అంటున్నారు. పార్టీ నాశనం అయిపోతుంది కదా. అరే మీకు వినటానికి ఏంటి అభ్యర్థం నాకు అర్థం కాదు. మిమ్మల్ని తక్కువ అంచనా వేశారేమో. తక్కువ నన్ను కాదండి. ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత మీరు లెటర్ రాయించండి సుప్రీంకోర్టుకి. 10 లక్షల మంది చేత రాయించండి. అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది ప్రజలని దోచుకుని ప్రైవేటు వ్యక్తులకి పంచిపెట్టే చట్టము. ఇది ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ మీద మీరు మోపిన అభియోగం ఏదో ఇది కూడా అంతే. ఆయన పాత ఢిల్లీ లిక్కర్ చట్టం నుంచి కొత్త ఢిల్లీ లిక్కర్ చట్టం తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఖజానా నష్టపోయింది అని మీరు కేసు పెట్టినారు, సిబిఐ కేసు. ఇది కూడా అంతే. ఇది కూడా మీరు ఎకరా 10 లక్షల మార్కెట్ విలువ ఉంటే ఎకరా రెట్టింపు కానీ లేకపోతే 2013 భూసేకరణ చట్టం కానీ మీరు ఇచ్చినట్టయితే 7,000 కోట్లతో మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది. అది ఆ లాభం మేము ప్రభుత్వానికి వచ్చేది. ప్రభుత్వానికి లాభం రానివ్వకుండా ఈ పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళకి మీరు లాభం చేకూర్చేందుకు తీసుకొచ్చిన చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టం అని ప్రజల చేత లెటర్లు రాయించవయ్యా అంటే అది కుదరదు. చీఫ్ జస్టిస్ ఎందుకు ఆర్డర్ చేస్తాడు? ఆయనకేం అవసరము? అరే నువ్వు లెటర్ అయితే రాయించు ఒక 10 లక్షల మంది చేత, వేస్తారో లేదో తర్వాత సంగతి. లెటర్లు అయితే రాయించు. ఎందుకంత ఈగో? ఇది చెప్తేనేమో చీఫ్ జస్టిస్కి ఏం అవసరమో ఆయన ఎందుకు రాయిస్తారంటారు. అరే నువ్వు చేయాల్సిన పని చేయి, ఒక ప్రయత్నం అయితే చేయి. సో ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పార్టీలో ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఇటు బహుశా విజయసాయిరెడ్డి కూడా ఇటువంటి ఏమైనా చెప్తే ఆయన కాదని ఉండొచ్చు, లేదా విజయసాయిరెడ్డికి ఈయనకి ఆయన చెప్తే ఈయన కాదని ఉండొచ్చు. నా మాటే చెల్లాలి అనే ఒక మూర్ఖత్వం వల్ల వైసీపీ నష్టపోయింది. అంటే తన మీద లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రయత్నించేందుకు తప్పించేందుకే జనసేనలోకి ఉంటే కొంచెం బాగుంటుంది అన్నట్టు కూడా ఆయన అనుకున్నారేమో. ఎవరు? విజయసాయిరెడ్డి అనుకుంటే వైసీపీకి ద్రోహం చేసినట్టే కదా. అదే అన్నాడు కదా, కూటరి వల్లనే నేను బయటకు వచ్చేసా అన్నట్టు మాట్లాడాడు కదా. అదే చెప్తున్నా, ఇటువంటి వాటాలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయాలంటే ఒకళ్ళ మాట నమ్మకూడదు. ఎప్పుడు 10 మందిని కూర్చోబెట్టాలి. మీరు చెప్పండి అందరు డిస్కషన్ పెట్టాలా. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు కౌంటర్ చేసుకోవాలి. నా వాదన ఎందుకు కరెక్ట్ అని వాళ్ళ వాదన విని ఆయన సొంతంగా డిస్కస్ చేసుకుని వీలుంటే భారత్ రెడ్డి గారు ఇలా జరిగింది, మనం ఏ డిసిషన్ తీసుకోవాలని డిసైడ్ చేసుకుంటే బెటర్. అటువంటి పాలసీ అడాప్ట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.